ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కరీంనగర్ మేయర్ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇండిపెండెంట్లు ఎక్స్ అఫీషియోతో బీజేపీ బలం 35కు చేరింది. మేయర్ పీఠం దక్కించుకునేందుకు క్లియర్ మెజారిటీ ఉంది. అయితే అధికార పార్టీ నేతల స్టేట్మెంట్స్ తో ఆందోళన నెలకొంది. సంఖ్యాబలం తమకే ఉందని చెబుతోంది. మ్యాజిక్ ఫిగర్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రంగా కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. షామీర్పేటలోని లియోనియా రిసార్ట్ కేంద్రంగా క్యాంపు రాజకీయం కొనసాగుతుంది. మరోవైపు బీజేపీకి సపోర్ట్ ఇచ్చిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి సాయి జ్యోతి కాంగ్రెస్ తో మంతనాలు జరుపుతున్నారన్న సమాచారంతో బీజేపీలో అలజడి నెలకొంది. మరోవైపు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గెలిచిన 2 అభ్యర్థులకు విప్ జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, అదే మన కరీంనగర్ కు సంబంధించి మేయర్ పీఠం కోసం అయితే ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు. ఇటు ఎవరికి వారు లెక్కలేసుకుంటూ కూడా తాము మేయర్ పీఠాన్ని సాధిస్తామంటూ కూడా ఇటు బీజేపీ కాంగ్రెస్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రోజు రోజుకు అయితే సమీకరణాలు అయితే మారుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కు చేరువలు అంటే దాదాపు 5 సభ్యులు కంటే తక్కువ 30 సభ్యులు అయితే గెలుపొందిన పరిస్థితిలో మరో 5 సభ్యులు ఉంటే ఇట్ట మేయర్ పీఠాన్ని తగ్గించుకునే అవకాశం ఉన్న పరిస్థితి అయితే మనకు బీజేపీ నుంచి కనిపించగా గెలిచిన వెంటనే కూడా పలువురిని అయితే 5గురిని మాత్రం చేర్చుకున్న పరిస్థితి అయితే మనకు కనిపించింది. ఇటు రోజు రోజుకైతే సమీకరణాలు మారుతున్న పరిస్థితిలో ఇప్పుడు మేయర్ పీఠం అయితే కాంగ్రెస్ కైవసం చేసుకునే దిశగా అయితే పావులు కదుపుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పొన్నం ప్రభాకర్ కూడా ఈ దీనిపై కరీంనగర్ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో మాత్రం ఇటు ఇండిపెండెంట్లతో సహా ఇటు బీఆర్ఎస్ ను కలుపుకొని కూడా ఇటు మేయర్ పీఠాన్ని దక్కించుకునే దిశగా అయితే ముందుకు వెళ్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు బీజేపీకి సంబంధించి 30 సీట్లతో పాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కూడా గెలుపొందిన ఒకరిని మాత్రం బీజేపీ అయితే అదే రోజు చేర్చుకున్నారు. మరో 2 ఇండిపెండెంట్ కూడా చేర్చుకున్నారు. మరుసటి రోజు కూడా మరొకరిని కూడా చేర్చుకున్న పరిస్థితి అయితే కనిపించింది. ఇటు చేర్చుకున్న అనంతరం కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలుపొందిన కార్పొరేటర్ ను చేర్చుకోవడంతో కూడా ఈ రోజు అయితే మళ్ళీ కూడా ఉత్కంఠ అయితే మొదలైందని చెప్పొచ్చు. దానికి సంబంధించిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేతలు అయితే ఎవరైతే ఉన్నారో ఇటు వారి కార్పొరేటర్లకైతే విప్ జారీ చేసిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. ఇటు ఇద్దరు కూడా గెలుపొందిన వారికి విప్ జారీ చేయడంతో ఒకరు కాంగ్రెస్ పక్షాన మరొకరు బీజేపీ కండువా కప్పుకొని ఉండటంతో మాత్రం ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు బీజేపీలో చేర్చిన వారితో జ్యోతికి సంబంధించి కాంగ్రెస్ నేతలు అయితే ఈ రోజు ఉదయం అయితే వాళ్ళ ఇంట్లో చర్చించినప్పటికీ కూడా బీజేపీ నేతలు అది తెలుసుకొని వారి ఇంటి ముట్టడికి అయితే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు కూడా రంగప్రవేశం చేసి కూడా ఆందోళన చేస్తున్న బీజేపీ నాయకులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇది సతమీర అనడంతో ఇది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన అభ్యర్థి కార్పొరేటర్ అయితే ఎవరైతే ఉన్నారో వారు కారులోనైతే అక్కడి నుంచి అయితే వెళ్లిపోయినట్టు కూడా మనకు తెలుస్తుంది. మొత్తం 69 మంది ఎక్సెప్షియో ఓటుతోటి 69 సభ్యులు ఉంటే దాదాపు 35 ఖచ్చితంగా ఓట్లు అనేది నమోదైతేనే ఇది బల్దియా మేయర్ పీఠం అయితే కైవసం చేసుకునే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీంట్లో తారుమారయ్యే అవకాశం నేపథ్యంలో మేయర్ డిప్యూటీ మేయర్ ఎవరెవరికి ఇవ్వాలన్న కోణంలో కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. దీంట్లో ఎంఐఎం కి సంబంధించి కాంగ్రెస్ 14, ఎంఐఎం 3, ఇండిపెండెంట్ బీజేపీలో చేర్చిన వారు కాకుండా మరో 5 అయితే ఇందులో చేరినట్టు కూడా తెలుస్తుంది. ఇటు 17 ప్లస్ 5 22 మంది అయితే మనకున్న పరిస్థితిలో బీఆర్ఎస్ సంబంధించి 9 మందిని కూడా ఇందులో చేర్చుకునే అవకాశం అయితే మనకు స్పష్టంగా మంతనాలు చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం అయితే అందింది. ఎక్సెప్షో ఓటు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు కవంపల్లి సత్యనారాయణ మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ కూడా ఎక్సెప్షో ఓటు అయితే నమోదు చేసుకున్నారు. ఇటు బీజేపీకి సంబంధించి బండి సంజయ్ కూడా ఎక్సెప్షో ఓటు అయితే ఉన్న పరిస్థితిలో మాత్రం
టిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటైతే మాత్రం ఇద్దరు కలిసి కాంగ్రెస్ వైపే మొగ్గు చూపే అవకాశం అయితే ఉంది. ఇందులో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళకు మాత్రం విప్ జారీ చేయడంతో ఇటు మేయర్ పీఠం ఎవరు కైవసం చేసుకుంటారన్న కోణంలో మాత్రం ఉత్కంఠ రేగుతుంది. ఇటు రాత్రి వరకు కూడా మరికొ సమీకరణాలు అయితే మళ్లీ తారుమారే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇటు బండి సంజయ్ కూడా ఇటు ఏదైతే ఇండిపెండెంట్లు ఎవరైతే ఉన్నారో ఇటు కాంగ్రెస్ వైపు వెళ్ళిన 5గురిని వారితో కూడా బండి సంజయ్ ఎలాగైనా మేయర్ పీఠం దక్కించుకోవాలని కూడా ప్రయత్నాలు చేస్తూ చర్చిస్తున్నట్టు కూడా అయితే మనకు సమాచారం అయితే అందుతుంది. ఇటు రేపు ఉదయం వరకు కూడా ఎవరు మేయర్ పీఠం కైవసం చేసుకుంటారన్నది కూడా ఉత్కంఠ అయితే ఉంటున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అక్కడికి వెళ్ళిన వెంటనే ఇటు ఎవరి పక్షాన కూడా ఓటు వేస్తారన్నది కూడా ఆసక్తి అయితే నెలకొన్న పరిస్థితిలో మాత్రం కరీంనగర్ మేయర్ పీఠంపై మొదటి నుంచి కూడా దక్కించుకుంటామని చెప్పేసి బీజేపీ చూస్తున్న పరిస్థితిలో సడన్ ఎంట్రీలో 14 కార్పొరేటర్లతోటే కాంగ్రెస్ కూడా తన ఏదైతే ఉనికిని చాటుకోవాలని చెప్పేసి కూడా చూస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరి పంతం నెగ్గుతుందన్నది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ గోపి.